జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే బృందం సరళ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక వారసత్వ సంపదకు నెలవుగా ఉందని తెలిపారు. ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ గడిచిన 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ. దీంతో పాటుగా కోయిల్సార్ వెళ్ళింది. వీటన్నిటిని వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది. మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 13 మంది శాసనసభ్యులు రావడం జరిగింది. డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైన టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో కూడా ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచిగా లేవు. అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తా ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి, ఇంకో వైపున అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో, ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా, అసలు 1% కూడా మనం అటాచ్ చేయలేకపోతాం. అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో, ఈ యొక్క టూరిజం ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళా సాగర్, కోయిల్ సాగర్ కు, కురుమూర్తికి, ఈ మూడింటి కూడా ఈ రోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోయిల్ సాగర్ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. కొంత శాంక్షన్ కూడా ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేయడానికి చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళా సాగర్.